This is Ablas, Assistant Professor, Civil Engineering Department from Chevron Engineering College, heading the subject of hydraulics and hydraulic machines. Today, I will going to explain the topic name. Topic number is topic 50 from Unit 5. From the Unit 5, from the chapter of pumps. Today's topic name is priming of centrifugal pumps, characteristics, characteristics curves of centrifugal pump, and cavitation and problems on that topics. साझी चरित्र है Hmm. इनसे पति के Today's topics are priming of centrifugal pump, characteristic curves of centrifugal pump, cavitation, and problems. First one, priming of centrifugal pump is defined as the operation in which the section pipe casing of the pump with a portion of the delivery pipe up to the delivery valve is completely filled up from outside source with the liquid to be raised by a pump before starting the pump. So the air from these parts of the pump is removed and these parts are filled with the water liquid to the pump. The work done by the impeller per unit weight of liquid per second is known as the head generated by the pump. Timing అంటే సెంట్రిఫ్యూగల్ పంప్ లో సెక్షన్ పైపు కేసింగ్ ఆఫ్ ది పంపు డెలివరీ పైపు దగ్గర డెలివరీ వాల్ దగ్గర అవుట్ సైడ్ నుంచి లిక్విడ్ అనేది పంపు స్టార్ట్ చేసే ముందు అంటే ఎయిర్ అనేది ఫామ్ అవుతుంది పైప్స్ లో ఆ పైప్స్ లో ఫామ్ అయిన ఎయిర్ ని మనం రిమూవ్ చేయడానికి అవుట్ సైడ్ నుంచి కొంత లిక్విడ్ ని మనం దాంట్లో డ్రాప్ చేయడం ద్వారా ఎయిర్ అనేది రిమూవ్ అవుతుంది. సో అవుట్ సైడ్ నుంచి సెక్షన్ పైపు కేసింగ్ డెలివరీ బాల్ ఆ పార్ట్స్ లో మనం వాటర్ అనేది అవుట్ సైడ్ నుంచి డ్రాప్ చేసి ఆ పైప్స్ లో ఉన్న వాటర్ ని ఎయిర్ ని రిమూవ్ చేసే ప్రాసెస్ ని ఎయిర్ ని రిమూవ్ చేయడాన్ని ప్రైమింగ్ అంటారు. సో సెంట్రిఫ్యూగల్ పంప్ ని మనం స్టార్ట్ చేసే ముందు అలా ఎయిర్ రిమూవ్ చేసి ప్రైమింగ్ అనే ప్రాసెస్ ద్వారా ఎయిర్ రిమూవ్ చేసి స్టార్ట్ చేసుకోవాలి. సో ప్రైమింగ్ చేసి మనం సెంట్రిఫ్యూగల్ పంప్ ని స్టార్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ హెడ్ జనరేటర్ పంప్ హెడ్ అనేది ఎంతంటే 1/G VW న్యూటన్ మీటర్ అనమాట. ఈక్వేషన్ ఇండిపెండెంట్ ఆఫ్ ది డెన్సిటీ ఆఫ్ ది లిక్విడ్ మీద ఇండిపెండెంట్ గా ఉంటుంది. దిస్ మీన్స్ దట్ వెన్ పంప్ ఈస్ రన్నింగ్ ఇన్ ఎయిర్ ద హెడ్ జనరేటెడ్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్ ఆఫ్ ఎయిర్. అంటే ఎయిర్ లో పంప్ రన్నింగ్ అవుతున్నప్పుడు ద హెడ్ అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్ ఆఫ్ ఎయిర్ విత్ రెస్పెక్ట్ ఎయిర్ కి ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్ గా తీసుకుంటాము. ద పంప్ ఈస్ ప్రైమ్డ్ విత్ వాటర్ ద హెడ్ జనరేటర్ ఈస్ సేమ్ మీటర్ ఆఫ్ ది వాటర్. పంప్ అనేది వాటర్ తో ప్రైమ్ చేసినప్పుడు హెడ్ జనరేటర్ అనేది మీటర్ 1 మీటర్ ఆఫ్ వాటర్ గా సేమ్ 1 మీటర్ ఆఫ్ వాటర్ తీసుకు ఉంటుంది. బట్ యాజ్ ద డెన్సిటీ ఆఫ్ ది ఎయిర్ ఈస్ వెరీ లో, డెన్సిటీ ఆఫ్ ది ఎయిర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. The generated head of air in terms of the equivalent meter of water head is negligible and hence the water may not suck from the pump. To avoid this difficulty, priming is necessary. Priming చేయకపోతే ఏమవుతుందంటే వాటర్ హెడ్ ఇస్ నెగ్లిజిబుల్ హెన్స్ వాటర్ మే నాట్ బి సక్డ్ ఫ్రమ్ ది పంప్ నుంచి వాటర్ అనేది బయటికి వెళ్ళదు అనమాట. సో ఆ ప్రాబ్లమ్ని మనం రాకుండా చూసుకోవడానికి ప్రైమరీ అనేది నెసరీ అనమాట. ప్రైమింగ్ అనేది కంపల్సరీ చేయాలి. ప్రైమింగ్ చేసిన తర్వాతే సెంట్రిఫ్యూగల్ పంప్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. ప్రైమింగ్ చేయకపోతే పంప్ నుంచి వాటర్ అనేది సక్ అవ్వదు, అంటే బయటికి రాదనమాట. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ కర్వ్స్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ పంప్. Characteristic curves of centrifugal pumps. Characteristic curves of centrifugal pumps are defined as those curves which are plotted from the results of a number of tests on the centrifugal pump. Centrifugal pump మీద జరుగుతున్న నెంబర్ ఆఫ్ టెస్ట్ జరగడం వల్ల వాటిని వచ్చిన రిజల్ట్స్ ని మనం
ప్లాట్ చేసుకుంటే అంటే ఒక లైన్స్ గా డ్రా చేసుకుంటే వాటిని మనం క్యారెక్టరిస్టిక్ కర్వ్స్ అని అంటారు. దీస్ కర్వ్స్ ఆర్ నెసరీ టు ప్రెడిక్ట్ ద బిహేవియర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది పంప్ ద పంప్ ఈస్ వర్కింగ్ అండర్ డిఫరెంట్ ఫ్లో రేట్ హెడ్ అండ్ స్పీడ్. పంప్ అనేది డిఫరెంట్ ఫ్లో రేట్ అంటే డిఫరెంట్ వాటర్ ఫ్లో జరుగుతున్నప్పుడు, డిఫరెంట్ హెడ్ లో వాటర్ ఫ్లో జరుగుతున్నప్పుడు, లేదా డిఫరెంట్ స్పీడ్ లో ఉన్నప్పుడు పంప్ యొక్క పెర్ఫార్మెన్స్ మనం ఆ బిహేవియర్ ని తెలుసుకోవడానికి ఆ కర్వ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి అనమాట. ఆ మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ కర్వ్స్ అని ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ కర్వ్స్, సెకండ్ వన్ ఆపరేటింగ్ క్యారెక్టరిస్టిక్ కర్వ్స్, థర్డ్ వన్ ఈజ్ కాన్స్టెంట్ ఎఫిషియన్సీ ఆర్ మిస్కర్ కర్వ్స్. Main characteristic curves are of centrifugal pump consists of variation of head, manometric head, H suffix m, power and discharge with respect to speed. For plotting curves of manometric and versus speed. Speed की manometric head H suffix m के मध्य H suffix मध्य discharge constant కాబట్టి discharge is constant, discharge is kept constant, discharge constant కాబట్టి manometric head H suffix m కి వర్సెస్ స్పీడ్ మధ్య ప్లాట్ చేసుకుంటాం అనమాట. దీంట్లో ఫర్ ప్లాటింగ్ కర్వ్స్ ఆఫ్ డిశ్చార్జ్ వర్సెస్ స్పీడ్, లేదంటే డిశ్చార్జ్ వర్సెస్ స్పీడ్ మానోమెట్రిక్ హెడ్ ని కాన్స్టెంట్ గా పెట్టుకొని డిశ్చార్జ్ వర్సెస్ స్పీడ్ గానీ చేసుకుంటాం. లేదంటే ఇంకా ఏ విధంగా ప్లాట్ చేస్తా ఉంటే పవర్ వర్సెస్ స్పీడ్, మానోమెట్రిక్ హెడ్ అండ్ డిశ్చార్జ్ కరెక్ట్ కాన్స్టెంట్. ఫస్ట్ వన్ మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ కర్వ్స్ ఎలా డ్రా చేస్తా ఉంటే మానోమెట్రిక్ హెడ్ కి స్పీడ్ కి మధ్య డ్రా చేస్తాము. ఎప్పుడు డిశ్చార్జ్ కాన్స్టెంట్ గా పెట్టుకొని మానోమెట్రిక్ హెడ్ కి స్పీడ్ మధ్య డ్రా చేస్తాం. లేదంటే మానోమెట్రిక్ హెడ్ ని కాన్స్టెంట్ గా పెట్టుకొని డిశ్చార్జ్ కి స్పీడ్ కి మధ్య డ్రా చేస్తాము. లేదంటే ఇంకో విధంగా ఎలా డ్రా చేస్తామంటే మానోమెట్రిక్ హెడ్ డిశ్చార్జ్ రెండింటిని కాన్స్టెంట్ గా పెట్టుకొని పవర్ కి స్పీడ్ కి మధ్య కర్వ్స్ అనేది ప్లాట్ చేస్తారు. సో అదేవిధంగా స్పీడ్ అనేది కామన్ గా తీసుకున్నారు. పవర్ కి మానోమెట్రిక్ హెడ్ కి డిశ్చార్జ్ కి మధ్య తీసుకున్నారు. ఫస్ట్ మానోమెట్రిక్ హెడ్ కాన్స్టెంట్ గా తీసుకొని స్పీడ్ కి డిశ్చార్జ్ కాన్స్టెంట్ కాదు, మానోమెట్రిక్ హెడ్ కాన్స్టెంట్ గా తీసుకుంటే లైన్ అనేది స్ట్రైట్ లైన్ వచ్చింది అనమాట. క్యూ అని ఇదేమో డిశ్చార్జ్, లైన్ అనేది డిశ్చార్జ్. క్యూ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూ ఎన్. డిశ్చార్జ్ అనేది స్పీడ్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది. నెక్స్ట్ డిశ్చార్జ్ కాన్స్టెంట్ గా పెట్టుకుంటే హెచ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ కి డబుల్ ఎన్ స్క్వేర్. ఈ లైన్ అనేది కొంచెం కర్వ్ వచ్చింది అనమాట హెచ్. నెక్స్ట్ డిశ్చార్జ్ మానోమెట్రిక్ హెడ్ కాన్స్టెంట్ గా పెట్టుకుంటే స్పీడ్ కి పవర్ కి మధ్య లైన్ అనేది ఇంకా కర్వ్ అనేది ఎక్కువ వచ్చింది. సో పీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఎన్ క్యూబ్ అని తీసుకున్నాం. సో దీస్ ఆర్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ కర్వ్స్ ఆఫ్. నెక్స్ట్ వన్ ఇక్కడ క్యూ బై డి క్యూబ్ ఎన్ ఈక్వల్ కాన్స్టెంట్ అవుతుంది ఈ కండిషన్ లో. పీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్ క్యూబ్ అంటే దిస్ మీన్స్ పీ వర్సెస్ పవర్ కి స్పీడ్ కి మధ్య ప్లాట్ తీసుకున్నప్పుడు క్యూబ్ కర్వ్ అనేది వస్తుంది. కర్వ్ అనేది క్యూబ్ వస్తుంది అని అంటున్నాడు. సో ఇక్కడ హెచ్ఎం ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎన్ స్క్వేర్ అంటే దిస్ మీన్స్ దట్ హెడ్ డెవలప్డ్ బై ఎ పంప్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఎన్ స్క్వేర్. హెడ్ అనేది ఎన్ స్క్వేర్ కి ప్రపోర్షనల్ గా డెవలప్ అవుతుంది అంటున్నాడు. దిస్ ఈజ్ హెచ్ మానోమెట్రిక్ హెడ్ వర్సెస్ స్పీడ్ తీసుకున్నప్పుడు పారాబోలిక్ కర్వ్ వస్తుంది అన్నాడు. నెక్స్ట్ మానోమెట్రిక్ హెడ్ కి స్పీడ్ మధ్య తీసుకున్నప్పుడు డిశ్చార్జ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఆ ఈక్వేషన్ అనేది రూట్ ఆఫ్ హెచ్ సఫిక్స్ ఎం బై డిఎన్ ఈజ్ అనేది కాన్స్టెంట్ అవుతున్నాడు. రూట్ ఆఫ్ హెచ్ సఫిక్స్ ఎం బై డిఎన్ అనేది కాన్స్టెంట్ అవుతున్నాడు. నెక్స్ట్ ఆపరేటింగ్ క్యారెక్టరిస్టిక్ కర్వ్స్. ఇక్కడ డిశ్చార్జ్ స్పీడ్ కి తీసుకున్నప్పుడు స్ట్రైట్ లైన్ వస్తుంది అన్నది.
Just operating curves ఉంటే the speed is kept constant. The variation of manometric head power and efficiency with respect to discharge gives the operating characteristics of pump, shows the operating characteristics of the pump. Manometric head కి power efficiency మధ్య manometric head పవర్ ఎఫిషియన్సీ అండ్ విత్ రెస్పెక్ట్ టు డిశ్చార్జ్ మనం డ్రా చేసుకుంటాం అనమాట. The input power curve for pumps shall not pass through the origin. Input power curves అనేది origin నుండి పాస్ అవ్వదు. It will be slightly away from the origin on the y-axis కింద పోతుంది. That even at zero discharge దగ్గర some power is needed to overcome mechanical losses. The head curve will have maximum value of head when discharge is zero అవుతుంది. The output power curve will start from origin అక్కడ కూడా డిశ్చార్జ్ జీరో అవుతుంది. అవుట్పుట్ పవర్ అనేది రో క్యూ జిహెచ్ అవుతుంది. సో ఎఫిషియన్సీ ఆఫ్ ది కర్వ్ అనేది స్టార్ట్ ఫ్రమ్ ఆర్జిన్ P equal to 0, tau equal 0, tau equal to output by input, efficiency equal to output by input. So discharge की efficiency की power की 30 की मध्य తీసుకుంటాం అన్నమాట ఇక్కడ. సో ఫస్ట్ కర్వ్ అవుట్పుట్ పవర్ స్పీడ్ కాన్స్టెంట్ గా పెట్టుకొని డిశ్చార్జ్ కి హెడ్ కి హెచ్ కి తీసుకున్నప్పుడు ఇన్పుట్ పవర్ పి అనేది ఈ విధంగా పారాబోలిక్ గా ప్లాట్ అవుతుంది. నెక్స్ట్ అవుట్పుట్ పవర్ పారాబోలిక్ గా ప్లాట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్పుట్ పవర్ స్పీడ్ ఇన్పుట్ పవర్ కి డిశ్చార్జ్ కి పవర్ కి తీసుకుంటే ఇన్పుట్ పవర్ అనేది కొంచెం కర్వ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎఫిషియన్సీని తీసుకుంటే పూర్తిగా పారాబోలా వస్తుంది. నెక్స్ట్ హెడ్ హెచ్ తీసుకుంటే డౌన్వర్డ్ డైరెక్షన్ లో కర్వ్ అనేది వస్తుంది. This is operating characteristic curves. Next constant efficiency curves. For obtaining constant efficiency curve for the pump, the head versus discharge curves and efficiency versus discharge curves at different speed are used. Head versus discharge curves and efficiency versus discharge curves అనేది దీంతో వస్తాయి. డిఫరెంట్ స్పీడ్ తో వస్తాయి అనమాట. Head versus discharge curves are different speeds for different speeds. Efficiency versus discharge curves for different speeds. Head versus discharge curves ని different speeds కి తీసుకుంటాం. Efficiency versus discharge curves ని ఇంకో different speeds కి తీసుకుంటాం. By combining these curves, head versus discharge curves and efficiency versus discharge curves constant efficiency curves are obtained shown in the figure. So plotting ఇక్కడ ఫస్ట్ వన్ ఏ దాంట్లో డిశ్చార్జ్ వర్సెస్ హెడ్ x యాక్సిస్ లో డిశ్చార్జ్ y యాక్సిస్ లో హెడ్ తీసుకున్నారు. హెడ్ వర్సెస్ డిశ్చార్జ్ ఎఫిషియన్సీ అనేది కాన్స్టెంట్ ఎఫిషియన్సీ కర్వ్. డాటెడ్ లైన్ లో డినోట్ చేస్తున్నాము కాన్స్టెంట్ ఎఫిషియన్సీ కర్వ్ అన్నమాట. దిస్ కాన్స్టెంట్ ఎఫిషియన్సీ కర్వ్స్ ఈ స్ట్రైట్ లైన్ తో డినోట్ చేసింది పారాబోలిక్ గా హెడ్ వర్సెస్ డిశ్చార్జ్ కర్వ్స్. సో N1, N2, N3 అండ్ పాయింట్స్ కర్వ్స్ అనేది వచ్చింది. వాటికి అదేవిధంగా డిశ్చార్జ్ ఎఫిషియన్సీ కర్వ్స్ ఇక్కడ కాన్స్టెంట్ ఎఫిషియన్సీ లైన్. దిస్ లైన్ అనేది కాన్స్టెంట్ ఎఫిషియన్సీ లైన్. దిస్ లైన్ ఇక్కడ కర్వ్స్ అనేది ఏబిసిడిగా కర్వ్స్ అనేది ఇస్తున్నారు. అక్కడ ఇదే కరెస్పాండింగ్ ఈ లైన్స్ కలుపుతూ పైన కాన్స్టెంట్ ఎఫిషియన్సీ కర్వ్స్ లైన్స్ కలిపితే ఏబిసిడి అనే పాయింట్స్ దగ్గర కోయిన్సైడ్ అవుతుంది. అండ్ ఈ లైన్స్ నేమ్ N1, N2, N3, N4 అన్నారు. సో దీస్ ఆర్ ద కాన్స్టెంట్ ఎఫిషియన్సీ కర్వ్స్. Cavitation is defined as the phenomenon of formation of vapor bubbles of a flowing liquid in a region where the pressure of the liquid falls below its vapor pressure and the sudden collapsing of vapor bubbles. These vapor bubbles in the region of high pressure. When the vapor bubbles collapse, a very high pressure is created. Metallic surface above which is vapor bubbles collapse subject to the high pressure, causing pitting action of the surface. The cavities of a formed metallic surface are also considered noise vibrations are produced. Cavitation includes formation of vapor bubbles of the flowing liquid and collapsing of the vapor bubbles. Formation of vapor bubbles of the flowing liquid takes place only whenever the pressure is
రీజియన్ కాల్స్ వేపర్ ప్రెజర్. మనకు వాటర్ ఫ్లో ఉన్నప్పుడు వేపర్ బబుల్స్ క్యావిటేషన్ ఎలా ఫామ్ అవుతుందంటే నార్మల్ ప్రెజర్ నుంచి వేపర్ ప్రెజర్కి పడిపోయినప్పుడు బిలో ది వేపర్ ప్రెజర్ ఉన్నప్పుడు ఆ రీజియన్లో హై ప్రెజర్ రీజియన్స్ అనేది డెవలప్ అవుతాయి. దానివల్ల వేపర్ బబుల్స్ అనేది ఫామ్ అవుతాయి. ఆ వేపర్ బబుల్స్ అనేది పైప్ యొక్క సర్ఫేస్ మీద ఎఫెక్ట్ అయ్యి ఆ పైప్ యొక్క సర్ఫేస్ ని డ్యామేజ్ చేస్తుంది. ఆ డ్యామేజ్ని మనం డ్యామేజ్ అవటాన్ని మనం క్యావిటీస్ ఫామ్ అని అంటారు. క్యావిటీస్ ఆర్ ఫార్మ్డ్ అన్ని మెటాలిక్ సర్ఫేస్ మీద క్యావిటీస్ అనేది ఫామ్ అవుతాయి. ఆ క్యావిటీస్ ఫామ్ అవటాన్ని మనం క్యావిటేషన్ అంటారు. ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ ఆఫ్ ది క్యావిటీస్ on the metallic surface is known as the cavitation. Next one. Precaution against cavitation. The following precautions should be taken. First one, the pressure of the flowing liquid in any part of the hydraulic system should not be allowed to fall below the vapor pressure. Any part of the hydraulic system లో ప్రెజర్ అనేది వేపర్ ప్రెజర్ కన్నా తక్కువగా ఫాలో అవ్వకుండా మెయింటైన్ చేసుకోవాలి. అది ఫస్ట్ ప్రికాషన్. ఇట్ ఈస్ falling liquid is water, then the absolute pressure head should not be below 2.5 meter of the water. Absolute pressure కన్నా 2.5 meter of the water ఇంత డిస్టెన్స్ లో మనం ఇంత డిస్టెన్స్ కన్నా తగ్గకుండా వేపర్ ప్రెజర్ అనేది యాబ్సల్యూట్ ప్రెజర్ అనేది ఉండే విధంగా చూసుకోవాలి. ఫస్ట్ హైడ్రాలిక్ సిస్టంలో వేపర్ ప్రెజర్ కన్నా అక్కడ ప్రెజర్ అనేది తగ్గకుండా చూసుకోవాలి. అదేవిధంగా యాబ్సల్యూట్ ప్రెజర్ అనేది 2.5 మీటర్ ఆఫ్ వాటర్ లెవెల్ కన్నా తగ్గకుండా చూసుకోవాలి. ఫస్ట్ ప్రికాషన్. నెక్స్ట్ సెకండ్ ప్రికాషన్, స్పెషల్ మెటీరియల్స్ ఆర్ కోటింగ్స్ సచ్ యాజ్ అల్యూమినియం, బ్రాంజ్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ విచ్ ఆర్ క్యావిటేషన్ రెసిస్టింగ్ మెటీరియల్స్. క్యావిటేషన్ జరగకుండా మనకి మెటాలిక్ సర్ఫేస్ మీద అల్యూమినియం బ్రాంజ్ కోటింగ్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ కోటింగ్ కానీ మనం వేసుకున్నప్పుడు అవి క్యావిటేషన్ జరగకుండా వాటిని మెటీరియల్స్ రెసిస్ట్ చేస్తుంది. మెటీరియల్స్ అనేది సేఫ్ గా ఉంటుంది. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్యావిటేషన్. ఫస్ట్ వన్ ఈజ్ ద మెటాలిక్ సర్ఫేస్ ఆర్ డ్యామేజ్డ్ అండ్ క్యావిటీస్ ఆర్ ఫార్మ్డ్ ఆన్ ద సర్ఫేస్. క్యావిటీస్ ఫామ్ అవడం వల్ల మెటాలిక్ సర్ఫేస్ అనేది డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ డ్యూ టు సడన్ కొలాప్స్ ఆఫ్ వేపర్ బబుల్ కన్సిడరబుల్ నాయిస్ అండ్ వైబ్రేషన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. వేపర్ బబుల్స్ అనేది సడన్ గా కొలాప్స్ అవడం వల్ల కొంత నాయిస్ అండ్ వైబ్రేషన్స్ అనేది డెవలప్ అవుతాయి. కొంత సౌండ్ తో వైబ్రేషన్స్ అనేది డెవలప్ అవుతాయి. దానివల్ల మెటాలిక్ సర్ఫేస్ అనేది డ్యామేజ్ అవుతుంది. నెక్స్ట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ది టర్బైన్ డిక్రీజెస్ డ్యూ టు క్యావిటేషన్. క్యావిటేషన్ వల్ల టర్బైన్ యొక్క ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది. టర్బైన్ యొక్క ఎఫిషియన్సీ అనేది డిక్రీజ్ అవుతుంది డ్యూ టు ఫిట్టింగ్ యాక్షన్ వల్ల. అంటే మనకి నాయిస్ అండ్ వైబ్రేషన్ డెవలప్ అవడం వల్ల ఎఫిషియన్సీ ఆఫ్ ది టర్బైన్ అనేది డిక్రీజ్ అవుతుంది. The surface of the turbine blades becomes rough and force exerted by water on the turbine blades decreases. టర్బైన్ యొక్క బ్లేడ్స్ అనేది రఫ్ గా అయిపోతుంది. ఫోర్స్ అనేది డెవలప్ అవడం వల్ల టర్బైన్ బ్లేడ్స్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. మంచి వర్క్ డన్ అనేది కూడా తగ్గిపోతుంది. హార్స్ పవర్ తగ్గిపోతుంది, ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, వర్క్ డన్ కూడా తగ్గిపోతుంది. దానివల్ల మొత్తం ఫంక్షనింగ్ ఆఫ్ ది టర్బైన్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్ హైడ్రాలిక్ మిషన్స్ సబ్జెక్ట్ టు క్యావిటేషన్. Hydraulic machines subject to cavitation or reaction turbines and centrifugal turbines. Cavitation కి ఎఫెక్ట్ అయ్యే హైడ్రాలిక్ మిషన్స్ ఏమైతే ఉన్నాయంటే 2 ఉన్నాయి. అవి రియాక్షన్ టర్బైన్స్ అండ్ సెంట్రిఫ్యూగల్ పంప్స్ ఎక్కువ క్యావిటేషన్ కి ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. క్యావిటేషన్ ఇన్ టర్బైన్స్. Cavitation in turbines. In turbines, only reaction turbines are subjected to cavitation. In reaction turbines, cavitation may occur at the outlet of the runner or at the inlet of the draft tube. మెయిన్గా క్యావిటేషన్ అనేది రియాక్షన్ టర్బైన్స్ లో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందంటే అవుట్లెట్ ఆఫ్ ది రన్నర్ దగ్గర జరుగుతుంది, లేదా డ్రాప్ ట్యూబ్ యొక్క ఇన్లెట్ దగ్గర క్యావిటేషన్ అనేది జరుగుతుంది. వాటర్ అనేది రన్నర్ అవుట్లెట్ నుంచి డ్రాప్ ట్యూబ్కి వెళ్తుంది కాబట్టి ఎక్కువ వాటర్ ఉండే ప్లేస్ లో
cavitation జరుగుతుంది. Where pressure is considerable reduced, pressure అనేది reduce అవుతుంది. Due to cavitation, the metal of the runner veins and drop tube is gradually eaten away. మెటల్ అనేది తినేయబడుతుంది, ఈట్ అనేది అవుతుంది. రన్నర్ వెయిన్స్ అనేది వాటి వల్ల డిక్రీజ్ అవుతుంది అనమాట. డ్రాప్ ట్యూబ్ గ్రాడ్యువల్లీ డిక్రీజ్ అవుతుంది. లోవరింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది టర్బైన్ యొక్క ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. Cavitation in reaction turbine can be noted by sudden drop of efficiency. Another determine whether cavitation will occur in any portion of the reaction turbine. The critical value of Thomas cavitation factor sigma is calculated. రియాక్షన్ టర్బైన్ లో ఎంత క్యావిటేషన్ జరిగిందని కనుక్కోవడానికి మనం థామస్ క్యావిటేషన్ ఫ్యాక్టర్ అనే వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో థామస్ క్యావిటేషన్ ఫ్యాక్టర్ అంటే ఏంటో చూద్దాం. థామస్ క్యావిటేషన్ ఫ్యాక్టర్ ఫర్ రియాక్షన్ టర్బైన్ కి థామస్ క్యావిటేషన్ ఫ్యాక్టర్ అనేది సిగ్మా ఈక్వల్ టు HB minus H suffix S by H. HB equal to H suffix atmospheric pressure. Atmospheric pressure head minus HB అంటే H atmospheric minus HB minus HS by H. HB అంటే barometric pressure head in meter of water. Barometric pressure అంటే atmospheric HA atmosphere అంటే atmospheric pressure head in meter of water. HB అంటే vapor pressure in meter of water. HB అంటే బారోమెట్రిక్ ప్రెజర్ అంటే అట్మాస్ఫియర్ ప్రెజర్ మైనస్ వేపర్ ప్రెజర్ తీసుకుంటే ఆ వాల్యూ అంటే వస్తుందో అది బారోమెట్రిక్ ప్రెజర్ హెడ్ కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ HS అంటే సెక్షన్ ప్రెజర్, క్యాపిటల్ H అంటే నెట్ హెడ్ ఆఫ్ ది టర్బైన్. దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ థామస్ క్యావిటేషన్ ఫ్యాక్టర్ ఫర్ రియాక్షన్ టర్బైన్స్. Cavitation in centrifugal pumps. In centrifugal pumps, cavitation may occur at inlet of the impeller and of the pump, suction side of the pumps. Inlet of the impeller దగ్గర suction side of the pumps దగ్గర cavitation అనేది ఫామ్ అవుతుంది. దాని వల్ల ఎంత cavitation ఫామ్ అవుతుంది క్యాలిక్యులేట్ చేయడానికి థామస్ cavitation ఫ్యాక్టర్ ఫర్ centrifugal pumps. సో దీని ఫార్ములా సిగ్మా ఈక్వల్ టు HB minus HS minus small h suffix ls by h. HB equal to h atmospheric pressure minus h vapor pressure minus HS minus h suffix ls by h. H atmosphere అంటే atmospheric pressure in head of water. HV అంటే vapor pressure in meter of the head of the water. H suffix x section pressure head in meter of water. Small h suffix ls అంటే head loss due to friction in the suction pipe. Suction pipe లో friction వల్ల డ్యూ టు ద ఫ్రిక్షన్ లాస్ అయిన హెడ్ ఎంత హెడ్ అయితే లాస్ ఉందో దాని వాల్యూ అనమాట. క్యాపిటల్ H అంటే హెడ్ డెవలప్డ్ బై ద పంప్. సో ద ఫాలోయింగ్ ఎంపిరికల్ ఫార్ములాస్ సిగ్మా వాల్యూస్ ఏ టర్బైన్స్ కి ఏ విధంగా ఉంటుంది. ఫర్ ది ఫ్రాన్సిస్ టర్బైన్ సిగ్మా C ఈక్వల్ టు 0.625 n suffix S by 380.78 whole square. So దాని వాల్యూ అప్రాక్సిమేట్లీ 431 into 10 power minus 8 n suffix x whole square ఉంటుంది. ప్రొపెల్లర్ టర్బైన్స్ కి సిగ్మా C ఈక్వల్ టు 0.28 plus 1 by 7.5 n suffix x by 380.78 whole cube ఉంటుంది. అదేవిధంగా రిలేషన్స్ యూనిట్ NS కి మధ్య ఎంపిరికల్ ఫార్ములాకి మధ్య NS కి స్పెసిఫిక్ స్పీడ్ కి ఎంపిరికల్ ఫార్ములా రిలేషన్స్. ఫ్రాన్సిస్ టర్బైన్ కి సిగ్మా C ఈక్వల్ టు 0.625 n suffix s by 444 whole square. So 317 into 10 power minus 8 into n suffix x whole square. Propeller turbines ki 0.28 in plus 1 by 7.5 n suffix x by 444 whole cube అవుతుంది. These are the formulas. Next problem based on this problem formulas. The Francis turbine has a manufacturer to develop 15,000 horsepower at head 81 meters and speed 375 rpm. Horsepower
పవర్ వాల్యూ ఇచ్చాడు 15,000 పవర్ హార్స్ పవర్ అన్నాడు. స్పీడ్ 375 ఆర్పిఎం ఇచ్చాడు. హెడ్ 81 మీటర్స్ ఇచ్చాడు. ద మీన్ అట్మాస్ఫిక్ ప్రెజర్ అట్ సైట్ ఈస్ 1.03 kgfc సెంటీమీటర్స్. మీన్ అట్మాస్ఫిక్ ప్రెజర్ ఇచ్చాడు అండ్ వేపర్ ప్రెజర్ ఇచ్చాడు. వేపర్ ప్రెజర్ 0.03 kgf by centimeter square. Calculate the maximum permissible height of the runner above the tail water level అన్నాడు. Insert cavitation free operation. Critical cavitation factor Francis turbine కనుక్కోమన్నాడు. సో ఎంఎస్సి స్పెసిఫిక్ స్పీడ్ ఆఫ్ ది టర్బైన్ టేకెన్ ఇన్ ఎంకేఎస్ యూనిట్స్ లో తీసుకోమన్నాడు. సో సిగ్మా సి ఈక్వల్ టు ఫార్ములా 370 into 10⁻⁸ into ns స్క్వేర్. సో పవర్ ఎంత ఇచ్చాడు? పవర్ ఏమో 15,000 ఇచ్చాడు. హెడ్ 81 మీటర్స్ ఇచ్చాడు. స్పీడ్ 375 ఆర్పిఎం ఇచ్చాడు. అట్మాస్ఫిక్ ప్రెజర్ 1.03 into 9.81 into 10⁴. వేపర్ ప్రెజర్ పీవీ ఈక్వల్ టు 0.03 kgf per centimeter square అంటే 0.03 into 9.81 into Newton per centimeter square. సో ఆ వాల్యూ అంతా 0.03 into 9.81 into 10⁴ Newton per meter square. వేపర్ ప్రెజర్ హెడ్ ఇన్ మీటర్ ఆఫ్ వాటర్ హెచ్వి ఈక్వల్ టు పీవీ బై రోజీ. ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే పీవీ అంటే 0.03 into 9.81 into ఈ వాల్యూ పీవీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే బై రో అంటే 1000 9.81 జీ అంటే 9.81 హెచ్వి ఎంత వచ్చింది? వేపర్ ప్రెజర్ 0.3 మీటర్ హెడ్ వచ్చింది. క్రిటికల్ క్యావిటేషన్ ఫ్యాక్టర్ ఫార్ములా 317 into 10⁻⁸ n/6 హోల్ స్క్వేర్. సో ఎన్ఎస్ కావాలి. ఎన్ఎస్ వాల్యూ కావాలంటే ఫార్ములా n రూట్ ఆఫ్ పీ బై హెచ్ పవర్ 5/4. ఎన్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 375 ఆర్పిఎం ఇచ్చాడు. ఇంటూ పీ వాల్యూ 15,000 ఇచ్చాడు. హెచ్ వాల్యూ 81 ఇచ్చాడు. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 375 into రూట్ ఆఫ్ 15,000 81 హోల్ పవర్ 5/4. దీని వాల్యూ అన్ వాల్యూ 189 ఆర్పిఎం వచ్చింది. స్పెసిఫిక్ స్పీడ్ వాల్యూ 189 ఆర్పిఎం. సో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 317 into 10⁻⁸ into 189 హోల్ స్క్వేర్. సో 0.1132 వచ్చింది. దేని వాల్యూ అది? క్రిటికల్ క్యావిటేషన్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత వచ్చింది? 0.1132 వచ్చింది. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది అవుట్లెట్ ఆఫ్ ది ఫ్రాన్సిస్ టర్బైన్ హైట్ కనుక్కోవాలి. టైల్ వాటర్ సర్ఫేస్ దగ్గర హైట్ కనుక్కోవాలి. హైట్ హెచ్ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా సిగ్మా సి ఈక్వల్ టు హెచ్ అట్మాస్ఫిక్ మైనస్ హెచ్ వేపర్ ప్రెజర్ మైనస్ సెక్షన్ ప్రెజర్ బై నెట్ హెడ్. సరే సిగ్మా సి వాల్యూ వచ్చేసింది మనకి ఇక్కడ 0.1132. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఇంటూ హెచ్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 81 ఇచ్చాడు. హెచ్ వాల్యూ 81. సో దీన్ని మల్టిప్లై చేసుకుంటే సిగ్మా సి ఇంటూ హెచ్ 0.1132 into 81 minus 10 minus హెచ్ అట్మాస్ఫియర్ మైనస్ హెచ్ వేపర్ ప్రెజర్ 10 మైనస్ హెచ్ అవుతుంది. సో హెచ్ వాల్యూ కావాలి కాబట్టి మనకి ఇక్కడ 10 మైనస్ కరెక్ట్ 10 మైనస్ మొత్తం వాల్యూని ఈక్వల్ టు రైట్ సైడ్ తీసుకుంటే ప్లస్ వాల్యూ మొత్తం ఇక్కడ ప్లస్ వాల్యూ ఉన్నది, ఇక్కడ మైనస్ వాల్యూ అవుతుంది. సో 10 మైనస్ 0.1132 into 81. దిస్ వాల్యూ ఎంత వచ్చింది? 0.8308 meters వచ్చింది హెచ్ వాల్యూ. సో దిస్ ఈస్ ద మోడల్ ప్రాబ్లమ్ ఆన్ ది above topic. Thank you so much. I will continue the next class.